అందరికీ నమస్కారం అండి. మహాలక్ష్మి కిచెన్కి స్వాగతము. ఈరోజు టమాటా పండు మిర్చి పచ్చడి తయారీ విధానం చూద్దాము. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు పండు మిర్చి, టమాటాలు, ఎల్లిపాయలు, నిమ్మకాయ సైజంత చింతపండు, ఇందులో కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, అదేవిధంగా కల్లుప్పు వేసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. మనము పండు మిర్చిని మంచిగా కడుక్కొని చక్కగా తుడుచుకోవాలి. అదేవిధంగా టమాటాలను కూడా చక్కగా కడుక్కొని మంచిగా నీరు లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు మనము వీటిని ఉడకపెట్టుకుందాం. టమాటాలను ఇప్పుడు మనం ఉడకపెట్టుకుందాం. చూడండి, మనము పండు మిర్చిని ఈ రకంగా 2 పీసెస్గా కట్ చేసుకున్నాము. అదేవిధంగా టమాటాలు కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ పండు మిర్చిని మిక్సీ పట్టుకుందాము. ఈ టమాటోస్ని మనము ఆయిల్లో ఉడకబెట్టుకుందాం. ఇలా ఉడికేటప్పుడు మనము దీనిపైన ఒక మూత పెట్టుకుందాం. మంచిగా ఉడుకుతుంది మూత పెట్టుకుంటే. ఇప్పుడు మనము ఈ మెంతులను, ఆవాలను దోరగా వేయించుకుందాం. ఇలా టమాటా ఉడికేటప్పుడు మనము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలుపుకొని దీనిపైన మనం మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక్కసారి మూత తీసుకొని చూసుకుందాం. నేను ఇందులో ఎల్లిపాయలు వేసుకున్నాను, మీకు చూపెట్టలేదండి. ఆ ఎల్లిపాయలు ఉడికేటప్పుడే మనం ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అదేవిధంగా మనము ఇక్కడ మిక్సీ పట్టుకున్నాము. దూరగా వేయించుకున్న ఆవాలు, మెంతులను మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఉడికేటప్పుడు మనము దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. చూడండి, పండు మిర్చిని నేను మిక్సీ పట్టుకున్నాను. చూడండి, మనకు టమాటా మంచిగా ఉడికింది, చింతపండు కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మనము ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, నేను ఇందులో ఇప్పుడు ఆ ఉడికిన టమాటా, చింతపండును ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు మనము దోరగా వేయించుకున్నటువంటి ఆవాలు, మెంతులు ఇవి కూడా ఇప్పుడు ఇందులో మనం కలుపుకొని వీటన్నింటినీ కూడా ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. చూడండి, మనము మిక్సీ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్నటువంటి దాన్ని మనము ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనము పచ్చడిని పోపు పెట్టుకుందాం.